స్థానమాడాలి ఎల్లకల వంట రోడ్డు సన్నూరు పోటీ ఎలకల పోటీ చేయాలి
కొండలు ఎసరు పెట్టాలి బామా ఎల్లమ్మ 7 బోనాల కొండలు ఎసరు పెట్టి అప్పుడే మొగా బోనం ఒకటి ఉడికేది కాదు 7 రోజులు కొట్టి వండ 1 రోజు కొట్టాలి జగబెక దేవుడు ఎప్పుడైతే 7 బోనాలు పుచ్చుకున్నది ఆ బోనాలు పుజిద్దామంటే కుక్క లేకపోయింది పసుపు లేకపోయింది తమ్ముడా వల్లయ్యో శిఖరాల ఉన్నవా స్వామి తమ్ముడు దేవరాజు మళ్ళీ అది చేసుకుంది 7 కవలు 7 కవలు ఇచ్చింది మర్యాకులు ఏమో కంకణాలు చేసింది మైకుడులేమో దారాలు చేసింది అమ్మవారి ఎల్లం ఎప్పుడైతే పొలం మీద పొలం ఎంట్రాల పొలం లేపింది పొలం అగండ చూసి పెట్టింది అది చేరు వంద తెచ్చింది పగిడి బట్టి తెచ్చింది అగండ చూసి పెట్టిన పాల బియ్యం పోసుకొని రంజపొగలు పెట్టుకున్న 140 300 డోర్లు కాలి కొమ్ములు కరకడప్పులు లేపాలంటే వల్ల లేక ఆ కోణం లేపాలంటే ఒకవేళ చుట్టబడ లేకపోయింది 4 వేల జ్యేష్ఠ భూములు ఉన్నాయి ఆ జ్యేష్ఠ భూములలో కాంచాల మరి ఉంది కాంచాల వరకు కళ్ళకోగలు పట్టుందిరా 12 దొరుకుల తాపిన ఆగనుడు ఆ గుగ్గలోకి ఏమో గుణం మారుతుంది మా చాయి పోగం మంత్రం మారుతుంది మూడు పోగం బయటకు వస్తుండు బస్సు అన్నది ఆ కోజలు బండారు తీసింది మీద కొట్టింది ఎప్పుడే ఒకవేళ పుట్లకి వెళ్ళి 18 చూపుల పతాపి నాగని వస్తున్నాడు ఎప్పుడైతే మలిసిందో 7 పనుల కిందకి మలిసింది లేపుతుంది ఎల్లమ్మో ఎల్లమ్మా అమ్మవారి ఎల్లమ్మ పొలం లేపుతుంది పొలం లేపంగా అమ్మల వారురా దేవి ఎల్లమ్మ పొలం లేపంగో హరహరమాదేవా హరహరమాదేవా ఎలకమారాజా రాజేరి రామద్దారిగా
కాయలు చూడండి కారణంలో ఎల్లమ్మో ఎల్లమ్మో అక్కడ అమ్మవారి ఎల్లమ్మ జనదగ్గర మునాది కాని పొలం తీసుకుపోతుంది. కాదేవి ఎల్లమ్మ ఎప్పుడైతే ఏడంధ్రాల పోను నెత్తి పెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడే కోట వేలేవాడు కార్తీక మహారాజు ఎప్పుడైతే కళ్ళవార చూసిండు ఆకాశం లోపల వెలుగులు వెలుగుతున్నాయి. ఎక్కడ వెలుగులాది అనుకుని ఎప్పుడైతే హరిచేతులు అంజన వేసుకుని మీ గడి వరకల్లా కాదేవి ఎల్లమ్మ సచ్చిన ముర్రాజు పేరు మీద సత్యాన బోనం తీసుకుపోతున్నదని పవిత్రం చేయాలని ఎప్పుడైతే కార్తీక మహారాజు మాయదూతలు గావించుడు ఎప్పుడు 7 మాయదూతలు ఏ విధంగా పంపిస్తూ ఉన్నాడే. అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మకి ఎదురుగా వచ్చి ఏమంటా ఉన్నారు దాయి దాయి తల్లిని అయ్యయ్యోనే తల్లి
దా. పార్వతీ